థ్యాంక్ యూ సార్. టైం ఎక్కువ లేదు, అందరు గెస్ట్లు వచ్చారు కాబట్టి ఒక్క 30 సెకండ్స్ మాత్రం నా టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలండి. ఎందుకంటే 2 సంవత్సరాలు నాతో ట్రావెల్ చేశారు. ముఖ్యంగా మా దాసరి శివేంద్ర కెమెరామెన్, ఎడిటర్ గౌతమ్ రాజు గారు, ఆర్ట్ డైరెక్టర్ రమణ, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీ, నెక్స్ట్ మై ఓన్ బ్రదర్ నాతో గ్రౌండ్లో ఉండి లొకేషన్లో అడుగడుగు నా వెంటనే ఉన్న మై బన్నీవాస్ అండ్ హర్షిత్, ఇద్దరు స్వీట్ రోజెస్కి మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా ఎవరన్నా టెక్నీషియన్స్ మర్చిపోతే సమయభావం వల్ల దయచేసి ఏమనుకోవద్దండి. ఆల్ మై క్రూ, మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సత్య గారు, టోటల్గా అందరండి, మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ బాయ్స్ దగ్గర నుంచి డ్రైవర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవికుమార్ చౌదరి గారు. విషింగ్ యూ ఆల్ సక్సెస్ ఫర్ ద హోల్ యూనిట్. ఇక ఇవాల్టి ఈ కార్యక్రమానికి మ్యూజిక్ ఈజ్ ద హీరో అండ్ ఆ మ్యూజిక్ని అందించినటువంటి అనూప్ రూబెన్స్ గారు. ఒక సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలి అంటే టాలెంట్తో పాటు టైంతో పాటే సక్సెస్. ఓకే సార్, అదే టైము. సారీ అండి. ఈ చిత్రంలో ఒక చాలా మంచి సపోర్ట్ రోల్ చేసిన ప్రైమ్ స్టార్ జగత్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలి. యాక్చువల్గా శ్రీహరణతో నాకు చాలా బాగా అటాచ్మెంటు. అసలు ఈ కథ రాసుకున్నప్పుడే నేను మైసమ్మ అనే క్యారెక్టర్ శ్రీహరణ దృష్టిలో పెట్టుకొని ఆయన స్లాంగ్లో నేను రాసుకున్నాను. ఆయన లేని లోటు ఆ రోజు ఆల్మోస్ట్ షాక్ గురైపోయి నేను తేరుకోవడానికి 10-15 రోజులు పట్టింది. అది కూడా మా ప్రొడ్యూసర్ అరవింద్ గారు, దిల్ రాజు అన్నయ్య, మేమున్నాం, నీకేం పర్వాలేదు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు క్యాప్టెన్, నువ్వు రథసారథి అన్న తర్వాత నిజంగా నా అదృష్టం చెప్పానండి. ఇద్దరు ప్రొడ్యూసర్స్ చేయటం నన్ను ఒక మామూలు మనిషిని చేసి మళ్ళీ యూ కెన్ అనేట్టుగా మోటివేట్ చేశారు. ఆ తర్వాత మాకు జగత్ బాబు గారిని మేము తీసుకోవడం జరిగింది. శ్రీహరణతో ఉన్న అటాచ్మెంట్ ఎంత ఉందో ఈయనతో కూడా అంతే అటాచ్మెంట్ పెరిగిందండి. అంటే ఆ క్యారెక్టర్ మీద ఉన్న మమకారం నాకు వాసు గారు ఆ క్యారెక్టర్ అసలు మాకు చాలా కీలకమైన రోల్ అనమాట. ఇది ఈయన చేస్తే ఎలా ఉంటుందో ఏంటి అని చూస్తే డెఫినెట్గా ఏమాత్రం తగ్గకుండా ఆ క్యారెక్టర్ని ఎలా ఉండాలో ఆయన స్టైల్లో చాలా బాగా చేశారండి. ఈ సందర్భంగా జగత్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇందాక మనం మాట్లాడుతున్నాం మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి. ఇప్పుడు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరి నోట విన్నా ఆయన పాటే, ఆయన టైం బాగా నడుస్తోంది. హీ ఈజ్ నన్ అదర్ దాన్ ద మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు. వారి గురించి ఒక స్పెషల్ ఏవి చూద్దాము. మ్యూజిక్ సెన్సేషన్ అనూప్ రూబెన్స్. ఓ ప్రియా ప్రియా, ఓ మరియా ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. సంగీత సాగరంలో ఉవ్వెత్తున లేచిన సుస్వరాల సుమధుర కెరటం. ఒక్కసారి అనూప్ అందించిన సుస్వరాల మాయని ఆస్వాదించిన ప్రేక్షకలోకం తెలుగు సినిమా సంగీతానికి మరో నవ యువ సంగీత దర్శకులు వచ్చారని సంబరపడింది. అందుకే ఇప్పుడు అనూప్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిషియన్ అయిపోయారు. తను చేసే ప్రతి సినిమాకి సక్సెస్ఫుల్ మ్యూజిక్ అందించే అనూప్ విజయ పరంపర ప్రేమ కావాలి సినిమాతో మొదలై ఇప్పుడు పీక్స్ కి చేరుకుంది. మెలోడీకి మాస్ బీట్స్ ని కలిపి సరికొత్త స్వరకల్పన చేసే అనూప్ పూలరంగడు, ఇష్క్, లవ్లీ, గుండెజారి గల్లంతైందే లాంటి వరస మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ తో మనందరి ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయారు. అగ్ర హీరోల క్రేజీ కాంబినేషన్ లో సూపర్ హిట్ మ్యూజికల్ హిట్స్ అందిస్తున్న అనూప్ అక్కినేని త్రయం నటించిన మనం చిత్రానికి సుమధుర బాణీలు అందించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. లవ్,
యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇలా ఏ తరహా సినిమాలకైనా తన సుస్వరాలతో ప్రాణం పోసే అనూప్ రూబెన్స్ ఇప్పుడు పిల్ల నువ్వులేని జీవితం సినిమాతో మరోసారి తన సుమధుర స్వరాలతో మనల్ని సంగీత సాగరంలో ఓలలాడించడానికి రెడీ అయ్యారు. సంగీత భరిత కుటుంబ ప్రేమ కథగా వస్తున్న ఈ సినిమా అనూప్ కెరీర్లో మరో మెమరబుల్ మూవీగా సెన్సేషన్ క్రియేట్ చేయాలని కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ అనూప్ రూబెన్స్. ఓకే, సో ఎవరి పాటలను అయితే అందరూ హమ్మింగ్ స్విమ్మింగ్ చేసుకుంటున్నారో అనూప్ రూబెన్స్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. లెట్స్ వెల్కమ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఎక్కడమ్మా చప్పట్లు? Okay, so Lot Mobiles presents Pilla Nuvuleni Jeevitam powered by Selcon and Shreyas Fashions. Anoop gariki sadara swagatam. Ippudu Anoop garu maatladtara, paata paadtara? Yeah, Gopala. అందరికీ నమస్కారం. టెన్షన్గా ఉంది మాట్లాడాలంటే. మెగాస్టార్ గారు ఉన్నారు, చరణ్ గారు ఉన్నారు, బన్నీ గారు ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది ఈ ఫిలిం వర్క్ చేయడం. బికాజ్ రెండు పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ లైక్ దిల్ రాజు గారు అండ్ అల్లు అరవింద్ సార్ వాళ్ళకి వర్క్ చేయడం చాలా ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. అండ్ బన్నీ గారు అండ్ హర్షిత్ సపోర్ట్ చాలా వెరీ సపోర్టివ్. దే ఆర్ వెరీ సపోర్టివ్ అండ్ థ్యాంక్ యూ బన్నీ గారు, హర్షిత్. And my director Ravi Garu and all the members, all the crew, I thank everyone. And ee film chala pedda hit avvalani korukuntunnanu. Teju, all the best. Thank you so much Anoop garu. So title song launch cheyincedama, meer paadtunnara? Yeah, title song Anudeep ani he'll sing. ఓకే, సో ఈ టైటిల్ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము డైరెక్టర్ శ్రీ వంశీ పైడిపల్లి గారిని అండ్ అలాగే నిర్మాత శ్రీ BBSN ప్రసాద్ గారిని. భోగోలి ప్రసాద్ గారికి అండ్ వంశీ పైడిపల్లి గారికి ఇదే మా సాదర స్వాగతం. సెల్కాన్ మిలీనియా Q455 సిరీస్ ద్వారా ఈ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా అతిథుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. పుట్టినానే నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్వు పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్లాని నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్లాని చూపుకి మెల్ట్ అయ్యా, పిల్లాని అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ప్రసాద్ గారు ఎలా అనిపించింది సాంగ్? ప్రసాద్ గారు చాలా బాగుందండి. అందరికీ నమస్కారం. ఆల్ ది బెస్ట్ టోటల్ టీమ్ అండ్ తేజు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు అనూప్ ఫర్ హిస్, ఎందుకంటే వరుసగా సక్సెస్లు కొట్టడం చాలా కష్టం. సో అనూప్ ఈస్ డూయింగ్ ఇట్. ఆల్ ద బెస్ట్ అనూప్. అండ్ రవికుమార్ చౌదరి గారికి ఆల్ ద వెరీ బెస్ట్ సార్. అండ్ ముఖ్యంగా బన్నీ వాస్ ఆర్ బ్రిలియంట్ ప్రొడ్యూసర్ అండ్ హర్షిత్. ఎందుకంటే ఒక గీతా ఆర్ట్స్ అని పేరుండి పైన అరవింద్ గారి పేరుండి కింద బన్నీ వాస్ పేరు రావడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే అరవింద్ గారు సాధారణంగా ఏది అంత ఈజీగా ఇవ్వరు. సో డెఫినెట్గా I think that is Vasa's credit. So, and and coming to Teju, Teju నాకు ఇప్పుడు కాదు 7 years కింద తను హీరో అవుతాడా లేదా అని దగ్గర నుంచి తెలుసు. లైక్ మై బ్రదర్.
అంటే తేజు ఎంత మారాడంటే 7 yearsలో, అంటే 120 kgs నుంచి 6 pack రావడం కాదు. బట్ ఇన్ దిస్ 5 years తను ఏంటో నేను దగ్గర నుంచి చూశాను. అంటే ఆ సహనం నిజంగా అది అంతా ఇంత కాదు. హిస్ బికమ్ మోర్ మెచ్యూర్డ్ పర్సన్. అంటే ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకుండా ఆల్రెడీ 2 సినిమాలు రిలీజ్ రెడీ ఉండి నవంబర్లో ఇంకో సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వబోయి దాని తర్వాత ఇంకో సినిమా కూడా తను రెడీగా ఉన్నాడంటే వీ కెన్ టెల్ వాట్ హోప్స్ ఇండస్ట్రీ హ్యాస్ ఆన్ తేజు. తేజు, you're here to stay and I know you're here to rock. You're definitely gonna rock. Waiting for you. Thank you very much. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఇదే సాంగ్ పాడడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఈ సింగర్ని. వేదం సినిమాతో తన కెరియర్ని స్టార్ట్ చేశాడు. ఉయ్యాల జంపాలతో మంచి హిట్ కొట్టాడు. అనుదీప్ టు సింగ్ ద టైటిల్ సాంగ్. థ్యాంక్ యూ సుమ గారు. హలో, టైటిల్ సాంగ్ ఎక్కడా? ఓకే, ఐ థ్యాంక్ అనూప్ రూబెన్స్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. క్లాప్ చేస్తారా నాతో? పిల్ల నీ కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్ల నీ నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్ల నీ చూపుకి మెల్ట్ అయ్యా, పిల్ల నీ అరకులో ఎలాంటి అందంలో నేను నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో అయ్యిందే. మట్టి రోడ్డు లాంటి లైఫ్ లోకి తారు రోడ్డు లాగా వచ్చినావే, నువ్వు రాకపోతే బతుకు మొత్తం తారుమారయ్యేదే. సిగ్నల్స్ అందకుంటే ఏ ఫ్లైట్ తీరాన్ని చేరుకోదే, నీ ప్రేమ అందకుంటే నా జిందగీ ఇట్టాగా నవ్వుకోదే. పిల్ల నా చేతులెత్తి ఏనాడు పిల్ల ఏ దేవుణ్ణి మొక్కలేదే. పిల్ల అయినా ఆ దేవుడి నిన్ను పంపితే కాళ్ళు పట్టుకున్న తప్పులేదే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో అయ్యిందే. వైట్ పేపర్ అంటే మనసులోనా కలర్ పెన్సిల్ అట్టి గీసినవే, నీ గుర్తులన్నీ రబ్బరెట్టి చెరిపినా చెరిగేనా. కిళ్ళు వస్తుంటే ఇన్నాళ్ళుగా ఏమేమో అనుకున్నా, అదంతా నీ తలపే అనిప్పుడే చిత్రంగా తెలుసుకున్నా. పిల్ల నీ రాకతోటి ఒక్కసారి పిల్ల నా హార్ట్ డోర్ ఓపెన్ అయ్యే. పిల్ల ఇలా వేలు పట్టి చూపిస్తూ నా ప్రేమ నిన్ను చేరుకుందే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో అయ్యిందే. Thank you so much and thank you for this wonderful opportunity, sir. I started off my career with Vedamlo background score to start chesi very happy now. Thank you so much.